అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 264వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 265వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 265. ఓం లబ్ధ పాప మనోదూరాయై నమః. ఓం లబ్ధ పాప మనోదూరా. ఇది 3 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధ పాప మనోదూరాయై నమః అని పలుకోలేను. లబ్ధ పాప మనోదూరా. పరదేవత మన శరీరము చేత చేయబడిన కర్మలు దేహముతో చేయబడకుండా మనసుతో చేసే కర్మలు అతీతమైనదని చెప్పుచున్నది. పాపము ప్రథముగా కల మనస్సులు కలవారు అనగా పాపచింతకు లని అర్థము. అట్టి పాపచింతకులకు దేవి దూరముగా ఉండును, కాన తెలియరాదని అర్థము. అన్యత్ర ధర్మా ధన్యత్రా ధర్మాత్ అను శృతి పరమేశ్వర చైతన్యము ధర్మాధర్మముల కంటే మన చేత చేయబడిన కర్మలు చేయబడని కర్మల కంటే అతీతమైనదని చెప్పుచున్నందున పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధ పాప మనోదూరా అనుట అన్వార్థము. తమేతం వేదానువచనేన బ్రహ్మణా వివిదిషంతి. ఏతాదృశ్యమైన బ్రహ్మవస్తువును బ్రహ్మనిష్ఠులైన వారు వేదానువచనము వలన తెలుసుకొనదలుచుకొన్నారు అను శృతివచనము వలన తత్తద్వర్ణాశ్రమ విహిత ధర్మములు ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడు కర్మలు అనగా వర్ణాశ్రమ విహిమములు కాని సకామనయా చేసిన కర్మలు దుఃఖప్రాప్తి సాధనములు పాపవాసనాప్రధానములు అగుట వలన పరమేశ్వరి ఆ కర్మల చేత దురధిగమ అనగా తెలుసుకొనుటకు శక్యము కానిదని భావము. కావున మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధపాప మనోదూరా అని భక్తుల చేత సంకీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధపాప మనోదూరాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.